హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. పుస్తకాలు చదవడం అనేది సాధారణంగా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా గంభీరమైనది. ఒక పుస్తకం మన ఆలోచనల దారిని మార్చగలదు. అది మన భావోద్వేగాలను ప్రభావితం చేయగలదు. జీవితాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఓ కొత్త పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెడితే అది ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మానవ సంబంధాలు ఎలా పనిచేస్తాయో, మనసులో నడిచే భావాలు, సంగతులేమిటో ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ పఠనం మనకు ఒక లోతైన అవగాహననిచ్చి మన అభివృద్ధికి బలం కలిగిస్తుంది. పుస్తకాలు మన బుద్ధిని పదునుగా మార్చుతాయి. తరచూ చదివేవారు సమస్యలను చక్కగా విశ్లేషించగలరు, మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఎందుకంటే చదవడం అనేది మన మెదడుకు వ్యాయామం లాంటిది. ఇది మెమరీని మెరుగుపరుస్తుంది, ధ్యాస పెంచుతుంది, అలాగే మన వొకాబులరీ పెరుగుతుంది. మనం ఎలా మాట్లాడాలో, ఎలా వ్యక్తీకరించాలో పుస్తకాల ద్వారా నేర్చుకుంటాం. ఇది విద్యార్థులకు మాత్రమే కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా పుస్తకాలు మనకు టైం ట్రావెల్ చేసే అవకాశం ఇస్తాయి. మీరు 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఓ చరిత్ర పుస్తకం తీసుకోండి. ఒక విజ్ఞాన శాస్త్ర రచయిత ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన రాసిన పుస్తకం చదవండి. పుస్తకం ద్వారా మీరు గ్రేట్ లీడర్స్, ఆచార్యులు, తత్వవేత్తలతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అది ఓ మహోత్తరమైన అనుభవం. ఈ పుస్తకాల ద్వారా మీరు గ్రేట్ లీడర్స్, ఆచార్యులు, తత్వవేత్తలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అది ఓ మహత్తరమైన అనుభవం. ఈ రోజుల్లో మనం చాలా వరకు స్క్రీన్లతో బిజీగా ఉన్నాం. మొబైల్, ల్యాప్ ఇవన్నీ మన ఫోకస్ ని దెబ్బతీస్తున్నాయి. అలాంటప్పుడు ఓ పుస్తకం తీసుకొని కూర్చోవడం అనేది మనసుకు ఓ విరామం లాంటిది. ఇది స్ట్రెస్ ను తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది. అలా చదివే సమయం మనకు వ్యక్తిగత ధ్యానం లాంటిది. అంతేకాదు, పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మంచి కథలు, మంచి భావనలు మనలో మంచి మనిషిని తయారు చేస్తాయి. చిన్నప్పటి నుండే చదవడం అలవాటు చేస్తే పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు బలపడుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చదవడం మొదలెట్టకపోయినా ఇప్పుడైనా మొదలెట్టండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకి 10 నిమిషాలు సరిపోతుంది. చిన్న కథలతో మొదలు పెట్టండి. నచ్చిన విషయాల మీద పుస్తకాలు ఎంచుకోండి. ఒకసారి అలవాటు పడితే మీ జీవితంలో అదే మార్గదర్శిగా మారుతుంది. పుస్తకంతో గడిపే ప్రతి క్షణం మీకు ఒక కొత్త జ్ఞానం, ఒక మంచి ఆలోచనను ఇస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఓ పుస్తకం ఉందంటే మీ దగ్గర ఒక అద్భుతమైన మార్పు సాధించే శక్తి ఉంది. పుస్తకం చదవటం ఒక మార్గం కాదు, అది ఒక జీవిత పదం. మీలో ఎవరు తరచుగా పుస్తకాలు చదువుతారో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు మొదలెట్టబోతున్నారో కూడా. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.